ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనకి విశాఖపట్నం నుంచి బానోజీరావు గారు ఒక ప్రశ్న మన సెక్రటరీ శాస్త్రి మనగాల్ గారికి పంపించారు. ఆయన నాకు ఫార్వర్డ్ చేసింది మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఆ తర్వాత ఆ ప్రశ్నకి జవాబు చెప్పుకుందాం. ఓం నమస్కారం అండి. డాక్టర్ వెంకటాచాగంటి గారికి, మునగాల శాస్త్రి గారికి. నా పేరు భానోజీరావు. నేను విశాఖపట్నంలో ఉంటాను. నా ప్రశ్న ఏంటంటే, ధ్యానం ఎలా చేయాలి? సమాజంలో ధ్యానం గురించి రకరకాలుగా చెప్తున్నారు. ధ్యానం చేసే విధానం గురించి వేదంలో ఏం చెప్పబడింది? వివరించమని మనవి. విన్నారు కదండి ఆయన అడిగిన ప్రశ్న. ధ్యానం గురించి వేదంలో ఏం చెప్పబడింది, సమాజంలో రకరకాలుగా చెప్తున్నారు, అసలు వేదం ఏం చెప్తుంది, ఇది ఆయనకు కావాలి. సో వేదం ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకొని అసలు ధ్యానం యొక్క డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత వేదం ఏం చెప్తుందో తెలుసుకుందాం. దాన్ని బట్టి ఆయనకు ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్దది ధ్యానం అనేది, చాలా పెద్ద విషయము. అయినా సరే క్లుప్తంగా కొంత చెప్పి తర్వాత ఇంకొక ఎపిసోడ్లో విపులంగా కూడా చెప్తాను నేను. సో ప్రస్తుతం అయితే మనము వేదం ఏం చెప్తాం, అసలు దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. జై ప్లస్ తవ్యత్ ధ్యాతుం యోగ్య అంటే ధ్యాతవ్య అన్నదానికి జై ప్లస్ తవ్యత్ అని పెడితే అప్పుడు ధ్యాతవ్య వస్తుంది. అంటే ఆలోచింప తగినది. ధ్యాతవ్యము, ధ్యేయము అని కూడా అనొచ్చు. మీ ధ్యేయం ఏంట్రా అని చాలామందిని అడుగుతుంటాం. నీ గోల్ ఏమిటి అని అడుగుతుంటాం. సో మొట్టమొదటిది ధ్యానానికి కావాల్సింది ఏంటో ఇక్కడ ఈ సంస్కృత పదం ఏం చెప్తుందంటే ధ్యేయము అని చెప్తుంది. అంటే ధ్యేయం ఉండాలి. అసలు నీ గోల్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాతనే ధ్యానం గురించి మాట్లాడగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ధ్యాతవ్య అంటే ఆలోచింపదగినది, ధ్యేయం అని చెప్పుకున్నాం. ధ్యాతము అంటే ధ్యానింపబడినది. ఏదైతే గోల్ సెలెక్ట్ చేసుకుంటావో దాన్ని ధ్యానించాలి అని చెప్తాం అన్నమాట. జాతము అంటే ధ్యానింపబడినది. ఏదైతే ధ్యానింపబడుతుందో దాన్ని జాతము అంటాం అనమాట. సో దేర్ ఫోర్ మనకు ఫస్ట్ ఒక గోల్ ఉండాలి, అంటే ధ్యేయం ఉండాలి. ఆ తర్వాత దాన్ని మనం ధ్యానించాలి అని చెప్తున్నది. సరే, ఇప్పుడు అసలు ధ్యానించేవాడు ఉంటే కదా. సో జై ప్లస్ త అంటే ధ్యాత చింతిత అంటే ఎవరైతే ఆలోచిస్తారో వాణ్ణి మనం ధ్యాత అనాలి. ధ్యానించువాడు, ధ్యానం చేసేవాడు ధ్యాత. ధ్యానం ఎవరైతే చేస్తారో వాడిని ధ్యాత అనాలి. అంటే ధ్యానింపబడేది కావాలి, అంటే ధ్యేయం కావాలి. ధ్యానింపబడింది అని చెప్పుకోవాలి. ఎవరి ద్వారా? ధ్యాత ద్వారా, ధ్యానించబడు. సో చింతిత మనకు స్పష్టంగా చెప్తాం. చింతిత అంటే దేని గురించి అయితే ఆలోచిస్తామో అది ధ్యాతం అవుతుందన్నమాట. సో ఏది ఆలోచించాలని అనుకుంటామో అది ధ్యేయం అవుతుందన్నమాట. సో అలా ఒక ధ్యేయాన్ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అతన్ని ధ్యాత అనాలి. ధ్యానం చేసేవాడు ధ్యాత అవుతాడనమాట. సరే, ఇప్పుడు బానోజీరావు గారు అడిగిన కాంటెక్స్ట్ ఏంటో మనకు తెలుసు. ధ్యానం అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఇండియాలో చాలామంది మహామహులు చెప్తున్నది ఏంటంటే ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అంటుంటారు అనమాట. ఊరికే ధ్యానం చేయమంటే సరిపోదు, ఎలా చేయాలో కూడా చెప్పాలంటే రకరకాల పద్ధతులు చెప్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు వేదం ఏం చెప్తుంది అంటే, ఇగో ఈ పదాల అర్థాలు తెలుసుకుంటే వేదంలో మంత్రంలో ఏం చెప్పబడిందో అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ధ్యేయాన్ని నిర్ణయించుకోవాలి, దాన్ని ఆలోచించాలి. అలా నిష్టగా ఆలోచించేవాడిని ధ్యాత అంటారు. సరే, ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి? చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట అని ఒక డెఫినేషన్ ఇచ్చామనుకోండి. ఎందుకంటే భగవంతుడి గురించి కదా మనం ధ్యానం, ఇప్పుడు ఆయన భానోజీరావు గారు ముఖ్యంగా అడిగింది భగవంతుడి గురించి ధ్యానం చేయాలనే కదా. అందుకని చాంచల్యము లేక, చాంచల్యము అంటే ఏమిటి అంటే ఏంటంటే మనసు చలించడం లేకుండా. చలించటము అంటే ఏమిటి? మనసు చలించటం ఏంటి? అసలు మనసు ఎక్కడ ఉంటుందో తెలియదు, నేను ఆ చలించడం ఎట్లా చూస్తాను అన్న ప్రశ్న వస్తుంది. సింపుల్ విషయం అండి. మనము ఇప్పుడు కంటితో చూస్తున్నాం, అదే సమయంలో చెవులతో వింటాము, చేతితో ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కాలుతో ఏదైనా తనడానికి ప్రయత్నం చేస్తాము, అలా మనము నోటితో ఏదైనా రుచి చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు
ఒక ఇంద్రియాన్ని నుంచి ఇంకో ఇంద్రియాన్ని కదులుతుందన్నమాట. ఈ విషయం ఇప్పుడు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో మనకు ఒక ధ్యేయం ఉండాలి, అలానే దాని మీద మనము ఆలోచన పెట్టుకోవాలి. అది ఎవరైతే ఆలోచన పెట్టుకుంటారో అతను ధ్యానం చేస్తున్నాడు అని చెప్పచ్చు అన్నమాట. సో ధ్యానం చేసేవాడిని ధ్యాత అనాలన్నమాట. సో ఇలా మనము ధ్యానం గురించి తెలుసుకున్నాం. బాగుందండి. ధ్యానము అంటే ఏమిటో అర్థమైంది క్లియర్గా. సో మరి మరి భగవంతుడి గురించి ఏదన్నా భగవంతుడి గురించి ధ్యానం చేయాలంటే అసలు ఆలోచనలే ఉండకూడదు అంటారని చాలామంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఎస్, అది కూడా నిజమే. అయితే ఇప్పుడు ఈయన అడిగిన ధ్యానం దేని గురించో తెలియదు కాబట్టి మొత్తం ధ్యానం అంటే డెఫినేషన్ చెప్పుకొచ్చాం. సో ఇప్పుడు పరమాత్ముడి గురించే ఆలోచించాలి అంటే ఏమిటిది? ఆలోచనలే లేకపోవటం కదా. అసలు విశేషం ఏంటంటే ఆలోచనలు లేకపోవటమే మనం ధ్యానం అనాలి, ఇది పరమాత్ముడి దృష్టితో ఆలోచిస్తే. అదే కనుక నేను ఒక లెక్క చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక లెక్క చేయాలనుకున్నా. ఆ లెక్క మీద నేను ధ్యానం పెట్టాలంటే దాని గురించి ఆలోచించాలన్నమాట. అంటే ఇంకా వేరేవి రాకూడదు దృష్టిలోకి. సో ఇప్పుడు మనసు అంటే ఏంటో తెలుసుకుంటే కానీ ఈ విషయం అర్థం కాదు. మనసు అంటే వైశేషిక దర్శనం ఏం చెప్తుందంటే ఏదన్నా ఒక విషయాన్ని ఒకసారి గ్రహించేదాన్ని మనసు అంటారు. అంటే నేను కంటితో చూస్తున్నాను అనుకోండి, చెవులతో వినట్లేదు. అది కంటితో గ్రహిస్తూ అది గ్రహించేసి వెంటనే ఆ మనసు చెవుల్లోకి వెళ్ళి చెవులు వినేసేసి మళ్ళీ కంటి దగ్గరికి వెళ్ళి అలా చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా ఆసిలేట్ అవుతుంది అన్నమాట. ఎంత ఫాస్ట్గా చేస్తుందంటే అంత ఫాస్ట్గా. సో నేను ఒక సంగీత కచేరీలో కూర్చున్నాను, సంగీతం వింటున్నాను, చూస్తున్నాను కూడా. సో చూసేది వినేది రెండు ఒక్కసారి జరగవు. ఐదర్ చూస్తున్నాను లేకపోతే వింటున్నాను. సో ఇది మనసుకున్న కెపాసిటీ ఇదండి. మనస్సు ఒక్క ఇంద్రియం నుంచి, కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి, ఒకదాని నుంచి ఒక్కసారి ఒకటి తీసుకొని ఇంకో దానికి వెళ్ళగలుగుతుంది. రెండిటి నుంచి మల్టీ టాస్కింగ్ మనసు చేయలేదు. చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇలా చెయ్యి పైకి ఎత్తాను. సో నేను చెయ్యి పైకి ఎత్తడము, మిమ్మల్ని చూస్తూ మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నాను చూసారా? ఈ హావభావాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. అది మీరు పసికట్టలేరు, నేను పసికట్టలేరు, అంత ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. మనసు అందుకే మనోజము అంటే ఏంటంటే అత్యంత వేగంగా, మనస్సులాగా వేగంగా వెళ్ళేది మనోజము అనమాట. సో ఇది అందుకని మనం ఇప్పుడు ఈ విషయానికి వచ్చి ధ్యానంకి వచ్చినప్పుడు మనసు అంత వేగంగా వెళ్తుంది కాబట్టి మనం ఆలోచనల్ని కట్టడి చేయలేము. సో ఒకటే దాని మీద ఆలోచన పెట్టడం అంటే అది ధ్యానమేనండి, ఖచ్చితంగా ధ్యానం. అయితే ఒక విషయం మీద దృష్టి ఎలా పెట్టగలుగుతామండి? అత్యంత ప్రీతి దాని మీద ఉంటే కానీ పెట్టలేము. అవునండి, ఖచ్చితంగా. మీరు చూడండి, మీరు దొంగ ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే దొంగతనం చేయాలనుకోండి, వాడు సకల ప్లాన్లు వేసుకుంటాడు. ఎప్పుడు ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఎవరు లేకుండా ఎలా చేసుకొని దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తాడు. దొరకకూడదు కదా, మరి ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తాడు అనమాట. సో అతన్ని మనము ధ్యానంలో ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. అలా ప్రతి ఒక్కళ్ళము మనం ప్రతి విషయంలోనూ ధ్యానంలో ఉంటాం. సో ఎవరన్నా ఏదైనా సాధించాలి అనుకుంటే ధ్యానంలోకి వెళ్ళాల్సింది. అంటే ఒక విషయం మీద ఫోకస్ పెట్టాలి. బాగుందండి, ఫోకస్ పెడుతున్నానండి, నేను చాలా కష్టపడి చదువుతున్నానండి, అయినా మార్కులు వస్తలేవండి, ఇది ప్రశ్న ఉంటుంది కొంతమంది. సరే, అది పక్కన పెడదాం, అది చెప్తా దాన్ని కూడా. సో ధ్యానము అంటే మొట్టమొదటిది వేదంలో ఏం చెప్పారు? వేదంలో అనేక మంత్రాలు చెప్పుకొచ్చారు. సో ఆ మంత్రాల గురించి నేను చెప్తాను నేను, కానీ ఇది సమయం కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఎప్పుడు చెప్పుకుందాం. కానీ ఇప్పుడు తెలవాల్సింది మనకు ఒకటి ఉంది, ఇంపార్టెంట్ది. ఆలోచనలు కట్టడి చేయడం ధ్యానమా, ఆలోచించడం ధ్యానమా? ఇది ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్నాం అనుకోండి, మనం ధ్యానం అంటే అర్థమైపోతుంది. యోగ దర్శనంలో పతంజలి మహర్షి ఏం చెప్తారంటే చిత్తవృత్తి నిరోధక అంటే ఏంటంటే చిత్తవృత్తుల్ని నిరోధించటం. చిత్తవృత్తుల్ని నిరోధిస్తే కానీ మనకి యోగం అభ్యసించదు అంటాడు. చిత్తవృత్తులు అంటే ఏమిటి అసలు మనం తెలుసుకోవాలి కదా. చిత్తం అంటే మనసుకు సంబంధించిన వృత్తులు అన్నమాట. ఏమిటి అవి ఏంటివో తెలిస్తే కదా నేను నిరోధించేది. సో అని మన యొక్క ఆన్సర్ అన్నమాట. సో ఆ వృత్తుల గురించి తెలుసుకుంటే మనము యోగం అభ్యసించాలి. అంటే పతంజలి యోగ సూత్రాలు చదవాలి. పతంజలి యోగ సూత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వేదం నుంచి వచ్చినాయి, స్పష్టంగా వేదం నుంచి వచ్చినాయి. వేద మంత్రాలు ఇస్తాను,
వేద మంత్రాల తర్వాత పతంజలి ఏం చెప్పారు, లేదా పతంజలి ఏం చెప్పిన తర్వాత వేద మంత్రాలు ఏం చెప్తున్నాయి, ఈ రెండు కూడా మనం తెలుసుకోవచ్చు. అదొక పెద్ద సబ్జెక్ట్, అదొక ఓషన్ అనమాట. సరే, మొత్తానికి ఇప్పుడు ఆయన ధ్యానం ఎలా చేయాలంటున్నారు. మనకి పతంజలి మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను సింపుల్ వర్డ్స్లో మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే యమాలు 5 పాటించమన్నాడు ఆయన. ఇదివరకు ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను, ఒకసారి గోత్రు అవ్వండి. అది నేను ట్రై చేస్తాను లింక్ ఏదైనా పెట్టడానికి. అట్లా నియమాలు 5. సో ఆ నియమాలు 5 మళ్ళీ వాటిని కూడా నేను పేర్చే ప్రయత్నం చేస్తాను. సో యమాలు 5, నియమాలు 5, ఈ 2 పాటించాలండి. ఈ 2 అయినాయండి. తర్వాత ఆసనం అంటే ఎలా కూర్చుంటే సుఖకరంగా కూర్చుంటామో, ఎక్కువసేపు కూర్చుంటామో, బాడీ పెయిన్స్ లేకుండా ఎక్కువసేపు కూర్చోగలిగే ఆసనం ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఇప్పుడు మనం ఆసనాలను చెప్పుకున్నాం, చాలా రకాల సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తుంటే కానీ మన బాడీ స్థిరంగా ఒక చోట కూర్చోలేదు. సో అందుకని కొన్ని ఆసనాలు వేస్తే శరీరంలో ఉన్న రుగ్మతలు కొన్ని తగ్గుతాయి. అప్పుడు మన శరీరం నొప్పి లేకుండా చాలాసేపు ఒక చోట కూర్చోగలుగుతుంది అన్నమాట. సో అది ఆసనం. ఆ తర్వాత ప్రాణాయామం 4వది. ఈ ప్రాణాయామం ఏంటంటే విపరీతంగా ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే మనసు అత్యంత చంచలంగా ఉంటుంది. దాన్ని మనము కట్టడి చేయాలి, దాన్ని చలించకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఒక దాని మీద దృష్టి వచ్చేటట్టుగా దానికి మనం అలవాటు చేయాలి. అది ప్రాణాయామం ద్వారా సాధ్యమవుతుంది. సో యమాలు 5, నియమాలు 5, ఆసనము, ప్రాణాయామం, ఈ 4 చేయాలండి. చేస్తే అప్పుడు ప్రత్యాహారం అంటే ఏంటంటే ఇది నాకొద్దు, అది నాకొద్దు, ఇది నాకొద్దు అని దాన్ని నిరోధిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇదివరకు లెట్ us సే దట్ మనకి బాగా బెల్లం తినే అలవాటు ఉందనుకోండి, ఎక్కడ కనిపించిన బెల్లం తీసుకుని నోట్లో వేసేసుకున్నాం. ఎందుకంటే ఆ టేస్ట్ మనకి చాలా ఇష్టం అనుకున్నాం కాసేపు. దాన్ని నిరోధించడం ప్రత్యాహారం అంటారు. అది యమనియమాలు పాటించి ఆసనాలు వేసి ప్రాణాయామం చేస్తే కానీ మనం నిరోధించలేము అది. సో ప్రత్యాహారం సాధ్యం అవుతుంది. సో ప్రత్యాహారం సాధ్యమైతే ఒక విషయాన్ని పట్టుకునేందుకు ఆస్కారం వస్తుంది. అంటే మనం దాన్ని ఏకాగ్రతతో మనం పట్టుకోగలుగుతాం. దాన్ని ధారణ అంటారు. అలా ధారణ చేస్తేనే ధ్యానం కుదురుతుంది. ఇదండి ఫైనల్గా. ఆ ధ్యానం కుదిరినప్పుడే మనం సమాధిలోకి వెళ్ళగలుగుతాం. ఇది ఈ అష్టాంగ యోగ సాధన ఇది. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ యమనియమాలు పాటించడం. నేను అవన్నీ పాటిస్తానండి, అవి కాకుండా ఈజీ మెథడ్ చిట్కాలు చెప్పండి, చెప్పలేనండి. నేను తప్పు చెప్పలేను, ఇది సత్యం. యమనియమాలు పాటించకుండా, ఆసనాలు వేయకుండా, ప్రాణాయామం చెయ్యకుండా మీకు ప్రత్యాహారం సాధ్యమే కాదు. కొంతమంది చెప్తుంటారు మీరు భక్తితో చేసేయచ్చండి, ఊరికే శివుడి మీద భక్తి పెంచేసుకొని చేసేది. భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శివుడి మీద భక్తి రావాలి అంటే మిగతా విషయాలు వదలాలి కదా. వదిలేద్దామండి, పొద్దున కూర్చొని కొంతమంది చెప్తారు గంట సేపు నేను ధ్యానం చేశాను ఇవాళ అంటాడు. గంట సేపు ఏం చేశాడు నాకైతే అర్థం కాదు. గంట సేపు ధ్యానం అంటే ఏంటండి? గంట సేపు ధ్యానం చేసేవాళ్ళు అలా వాళ్ళు ఒక 2 నెలలు చేస్తే చాలు, అమితమైన శక్తి వచ్చేస్తుంది వాడికి. సో ఇది సాధ్యపడే విషయం కాదు. ప్రతి మానవుడికి దినచర్యలు చాలా ఉంటాయి. పొద్దున్న లేవంగానే అన్ని పనులు చేసుకొని ఆఫీస్కి పరిగెత్తడం, అక్కడ పనులు చేయటం, అక్కడున్న వాటిని మనం దృష్టిలో పెట్టుకొని రావటం, ఆ నెలకొచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించటం, లేకపోతే కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం, ఇవన్నీ చేయాలి కదండి. సో ఇవన్నీ లేకుండా మీకు మీ ధ్యానం కుదరదు. నాకు డబ్బు చాలా ఉందండి, అమితమైన ధనం ఉంది నా దగ్గర, నాకు ఎవ్వరి విషయం పట్టింపు లేదండి, నేను చేస్తానంటే మీకు సాధ్యం అవుతుంది అది, లేకపోతే సాధ్యపడదండి. నిత్య జీవితంలో మీకు పెళ్ళై ఉంటే, పిల్లలు ఉంటే, లేకపోతే మీకు ఇంకా పెళ్ళి కాకపోతే, మీకు ఇంకా పెళ్ళి కావాల్సిన బాధ్యత ఉంటే, మీ తల్లిదండ్రులు ఉంటే, అలానే తల్లిదండ్రులు మీరు పెద్దగా పెళ్ళైనా కానీ ఉంటే అందరినీ చూసుకునే బాధ్యత మీకు ఉంటుంది. ఆ బాధ్యతతో ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ధ్యానంలోకి సమర్థవంతంగా కూర్చోలేరు. ఎంతసేపు అయితే కూర్చోవాలో అంతసేపు మీరు కూర్చోలేరు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక యమనియమాలు పాటించడానికి ప్రయత్నం చేయాలి. వాటిని పాటిస్తూ మీరు ఆసనాలు రోజు వేస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంటే ప్రత్యాహారం సాధ్యమవుతుంది. అది సాధ్యమైతే కానీ ధారణ రాదు. ధారణ వస్తే కానీ ధ్యానం రాదు. ధ్యానం వస్తే కానీ సమాధిలోకి వెళ్ళలేము.
అయితే ధ్యానం రావాలి అంటే మనస్సుని ధారణ చేయాలి. మనసులో ఒక విషయాన్ని ధారణ చేయాలి. లేకపోతే మనస్సుని ఎక్కడన్నా ధారణ చేయాలి. అంటే మనస్సుని ఎక్కడన్నా ఒక పర్టికులర్ దాని మీద ధారణ చేసి పెట్టాలి. అంటే ఏంటంటే మీకు కంట్లో కానీ, లేకపోతే ఇక్కడ కానీ, లేకపోతే కంఠంలో కానీ, లేదా నాసికాగ్రం పైన కానీ, హృదయం పైన కానీ, ఇలా రకరకాల ప్లేసెస్లో మనసుని నిలువరించవచ్చు. అలా నిలువరించి ఒక విషయాన్ని ధారణ చేస్తే అలా నిలువరిస్తాం. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం ఎంతసేపు లాగగలిగితే అంత బెనిఫిట్ అనమాట. అంటే ఒకటే విషయాన్ని మీరు గంటల తరబడి ఆలోచించాలి. అది సాధ్యమా? ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఇది ఒక క్లారిటీ వచ్చింది. ఆలోచనలు మామూలుగా నేను ఒక లెక్క చేస్తున్నాను, దాని మీద ధ్యాస పెట్టి చేస్తున్నాను అనుకోండి, అది ఒకటే చోట పాయింట్ దగ్గర నా ఆలోచన ఆగదు. కాకపోతే ఆలోచనలు కొంత లిమిటెడ్ స్పేస్ వరకు ఆగిపోతాయి, ఎందుకంటే ఆ లెక్క వరకే ఆగుతాయి. కానీ అలా కాకుండా ఇంకా ఇంకా ఒకటే పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అది ధ్యానం అంటే. సో అలా పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ తప్పదు. ఇవి లేకుండా సాధ్యపడుతుందని చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని స్పష్టంగా రాసేసుకోండి ఖచ్చితంగా. పతంజలి మహర్షులు అయితే యోగాభ్యాసం చెప్పడు. అష్టాంగ యోగ సాధన తప్పిది ఇంకొక మార్గం లేదు. నేను భక్తితో చేస్తున్నా, రక్తితో చేస్తున్నా, భజన చేసేస్తున్నా, కొట్టేస్తున్నా, రామకోటి రాసేసాను, ఆ కోటి రాశాను, అవన్నీ కూడా దీనిలో భాగాలే, కానీ అది ధ్యానం కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ధ్యానం కావాలి అంటే కనుక అష్టాంగ యోగ సాధనలో ఇవన్నీ కావాల్సిందే. కాబట్టి ఇవి చేసుకుంటే వస్తుందండి. వేద మంత్రాలతో సహా అసలు ఏమిటి అని నేను చెప్పుకొస్తాను ఇంకొక దానిలో ఎపిసోడ్, ఎందుకంటే పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ప్రస్తుతానికి సరిపోతుంది, ఎందుకంటే ఇంకొక ప్రశ్న కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం. నమస్కారం అండి వెంకట చంద్ర గారు. నా పేరు సందీప్. మీరు నా మునిపే ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గురుగారు, మీరు మిగిలిన గ్రహాల్లో ఇతర నక్షత్రాల్లో కూడా ప్రాణులు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనకి భూమి మీద ఉన్న మనకి వేదం అనేది ఒకలా ఉండి ఇతర గ్రహాల్లో ఉన్న జీవులకి వేరే రకంగా ఉండడం అనేది ఉంటుందా? అంటే అన్ని జీవులకి ఒకే విధంగా వేదాన్ని పరమాత్మ ఇచ్చారా? లేకపోతే భూమి మీద ఉన్న వేదం అంటే మనం ప్రస్తుతం పఠిస్తున్న వేదం అనేది మనకి సంబంధితంగా ఉంటే అది వేరే గ్రహాలలో ఉన్న జీవులకి అంటే వాళ్ళకి సెట్ అవ్వదు కదా. అలాంటప్పుడు వేదంలో వేరియేషన్స్ వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ వేదం వేరు, అక్కడ వేరే వేరు అంటూ రకరకాల వేదాలు అంటే వేరియేషన్స్ వచ్చినట్టే కదా. సో అలా ఉంటుందా, లేక వేదం అనేది ఏ గ్రహంలో అయినా ఏ జీవుడికైనా ఎటువంటి వారికైనా సెట్ అయ్యేటట్టు సరిపోయే విధంగా ఉంటుందా? నా ప్రశ్నకి సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఇప్పుడు మన్ని సందీప్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇతర గ్రహాల్లో కూడా జీవులు ఉంటాయని చెప్పారు ఇదివరకు మీరు వీడియోలో. అప్పుడు వాళ్ళకి వేదం ఏది ఉంటుంది? ఇదే వేదం ఉంటుందా, వేరే వేదం ఉంటుందా? వేరే వేదం ఉంటే కనుక వేదంలో డిఫరెన్స్ వచ్చింది కదా అని ఆయన ప్రశ్న అన్నమాట. దానికి సింపుల్ ఆన్సర్ అండి, ఒక రాజు ఒక శాసనమే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఈ మొత్తం ప్రపంచాన్ని అంతటికీ లోకాలన్నిటికీ కూడా రాజు నియంత పరమాత్ముడు. సో ఒక రాజ్యంలో ఒక రాజు యొక్క శాసనం ఉందంటే ప్రతి మనిషికి అదే శాసనం ఉండాలి, అప్పుడే అది న్యాయం అవుతుంది అన్నమాట. సో పరమాత్ముడి యొక్క న్యాయము అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అన్ని చోట్ల వేదం ఒకటి ఉంటుంది, నంబర్ 1. నంబర్ 2, పరమాత్ముడు జ్ఞానంలో హెచ్చుతగ్గులు ఉంటాయండి? ఉండవు. కాబట్టి మనకి ఏ వేదం ఉంటుందో, ఏ గ్రహంలో ఉన్న జీవులుంటే వాళ్ళకి ఇదే వేదం ఉంటుంది. కాబట్టి మనం దానిలో సంశయించాల్సిన పనే లేదు. ఆయన జ్ఞానం ఏకరసంగా ఉంటుంది. కాబట్టి మనకే జ్ఞానం ఇచ్చాడో ఇతర జీవులు కూడా అదే జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే వేదం అన్నది సృష్టి రహస్యం. సృష్టి ఎలా జరిగింది, సృష్టిలో కర్మలు ఏమిటి, ఎందుకు ఆ కర్మలు చేయాలి, ఏమిటి దాని పద్ధతి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి జీవికి అవి వర్తిస్తాయి. ఇప్పుడు ఈ భూమి మీద కుక్కలు, పిల్లులు, పందులు ఎన్నో ఉన్నాయి జీవులు. వాటికి వేదం సంగతి తెలియదండి, ఎందుకంటే ఆ జ్ఞానం వాటికి ఇవ్వలేదు. సో జ్ఞానం మనుషుల్లాగా జ్ఞానము ఎక్కడెక్కడెక్కడైతే ఉంటుందో ఈ మొత్తం సృష్టిలో అక్కడక్కడ ఇదే వేదం ఉంటుంది. చతుర్వేదాలు ఉంటాయి.
అందులో సంశయించాల్సిన పనే లేదు. ఇదండి సందీప్ గారు మీ ప్రశ్నకి సమాధానం.